అందరికీ అండి మార్చి 27 రోజున అయితే రామ్ చరణ్ గారి బర్త్డే ఉందండి. ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. సో చరణ్ గారి బర్త్డే అంటే అటు మెగా ఫ్యాన్స్కి కానీ ఇటు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి కానీ అదొక పండగ లాంటి రోజు అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే రామ్ చరణ్ గారి బర్త్డే రోజు చరణ్ గారి రాబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ అందరూ అయితే ఎదురు చూడడం జరుగుతుందండి. సో అందుకని 27 రోజున కూడా రామ్ చరణ్ గారి రాబోయే సినిమాలు లేదా ప్రజెంట్ చేస్తున్న పెద్ద సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తాయని ఫ్యాన్స్ అందరూ అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి. సో దాంట్లో భాగంగానే 3-4 రోజుల నుండి ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుందండి సోషల్ మీడియాలో. అదేంటంటే రామ్ చరణ్ గారి బర్త్డే రోజున పెద్ద సినిమాకు సంబంధించిన ఒక టీజర్ అయితే రాబోతుంది. 40 సెకండ్స్తో కూడుకున్న ఒక టీజర్ అయితే మూవీ టీం వాళ్ళు ప్లాన్ చేశారు. సో ఆ టీజర్ని రామ్ చరణ్ గారి బర్త్డే రోజు అయితే రిలీజ్ చేస్తున్నారనే వార్త అయితే బాగా వైరల్ అవుతుందండి. ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త నిజమయ్యేలానే ఉందండి. ఎందుకంటే ఇందాకనే మనకు పెద్ద మూవీ టీం వాళ్ళు అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారండి. మార్చి 27 రోజున అయితే పెద్ద మూవీ నుండి ఒక అయితే అప్డేట్ తీసుకొస్తున్నట్టయితే మనకు అఫీషియల్గా ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగిందండి. అటు బుచ్చిబాబు గారైనా అటు మూవీ టీం వాళ్ళైనా. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. మార్చి 27 రోజున మార్నింగ్ 11:07 అయితే ఒక అప్డేట్ ఇస్తున్నట్టయితే మనకైతే ట్విట్టర్లో అఫీషియల్గా అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. సో ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుండి రామ్ చరణ్ గారి బర్త్డే రోజు రాబోయే అప్డేట్స్ గురించి అయితే ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నారండి. సో ఆ వెయిటింగ్ అయితే ఈ ఒక్క పోస్ట్తో చెక్ పెట్టేసినట్టయితే చెప్పుకోవచ్చండి. మార్చి 27 రోజున పెద్ద మూవీ టీం వాళ్ళు ఇవ్వబోతున్న అప్డేట్ మనకు సోషల్ మీడియాలో ఏదైతే వార్త వైరల్ అవుతుందో సో అదే అప్డేట్ అయి ఉంటే ఫ్యాన్స్ అందరూ అయితే ఫుల్ హ్యాపీ అయిపోతారండి. ఎందుకంటే ఇప్పటికే సినిమా నుండి వచ్చిన కంటెంట్ అటు సాంగ్స్ అయిన గ్లిమ్స్ తోటి అయితే సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉండిపోయాయండి. సో ఈ వార్త విని ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుకున్నారు. సో ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకుండా మార్చి 27 రోజున టీజర్ కట్ని అయితే మనకు రిలీజ్ చేస్తే ఇక ఫ్యాన్స్ రామ్ చరణ్ గారి బర్త్డేని అదొక పెద్ద పండగలాగా అయితే జరుపుకుంటారండి. దాంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. వాళ్ళు చేసిన పోస్ట్లో మనకు ఒక చిన్న పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఆ పోస్టర్లో చూసుకుంటే గేమ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మార్చ్ 27 అనేది కూడా ఒకటి మనకు మెన్షన్ చేయడం జరిగిందండి. సో అంటే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కూడా మార్చి 27 రోజు నుండి స్టార్ట్ చేయబోతున్నట్లయితే మనకి ఇండైరెక్ట్గా అయితే చెప్పడం జరిగిందండి. ఆ రోజు వచ్చే అప్డేట్తో పాటుగా సినిమా రిలీజ్ అయ్యే వరకు అప్పటి నుండి మనకు సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్టయితే మనకు ఇండైరెక్ట్గా అయితే ఆ పోస్టర్లు అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా సినిమా కూడా మనకు పోస్ట్ పోన్ అవుతున్నట్టు ఈ మధ్య మనకు కొన్ని పుకార్లు అయితే రావడం జరుగుతుందండి. సో ఆ పుకార్లన్నిటికి కూడా ఈ ఒక్క పోస్టర్ అయితే చెక్ పెట్టేసినామని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే పోస్టర్ కిందలో మనకు ఏప్రిల్ 30 తారీఖునే సినిమా రిలీజ్ అవుతున్నట్టు డేట్ మెన్షన్ చేయడం జరిగిందండి. ఒక్క పోస్టర్ తోటి అది సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే రూమర్స్కి చెక్ పెట్టడం జరిగింది. అదేవిధంగా సినిమాకి సంబంధించిన అప్డేట్ వస్తున్నట్టు కూడా ఒక క్లారిటీ ఇచ్చేసారండి. సో ఇక మార్చి 27 రోజున రాబోయే టీజర్ కూడా ఇంతకుముందు రిలీజ్ చేసిన సాంగ్స్ లాగే పెద్ద హిట్ అయ్యి సినిమా మీద మంచి హై ఎక్స్పెక్టేషన్స్ పెంచేలా ఉండాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం.